5.39 purport. చైతన్య చరితామృతం ఆదిలీల 9వ అధ్యాయం 39వ శ్లోకం యొక్క భాష్యంలో ప్రభుపాదుల వారు చెప్పినటువంటి వాక్యాలు ఇవి. ఈరోజు మనకు చక్కటి సందేశం ఈ ఇస్కాన్ సప్త ప్రయోజనాల నుంచి, అదేవిధంగా శ్రీహరినామామృతం దీని నుంచి కూడా మనకు లభిస్తోంది. దీని నుంచి మనం గంభీరమైన సందేశాన్ని స్వీకరించాలి. ఈ మూడవ ప్రయోజనంలో ప్రభుపాదుల వారు చాలా ప్రత్యేకంగా రాశారు. అది ప్రతిరోజు మనం దాన్ని ధ్యానించాలి. టు బ్రింగ్ మెంబర్స్ ఆఫ్ సొసైటీ టుగెదర్ విత్ ఈచ్ అదర్ అండ్ నియరర్ టు కృష్ణ. దీన్ని మనం ఇంగ్లీష్లో స్పష్టంగా గమనిస్తే, ఆయన సొసైటీ అనే పదంలో ఎస్ని క్యాపిటల్ పెట్టారు. సొసైటీ తర్వాత వేరే చోట కూడా వస్తుంది సొసైటీ, దాంట్లో ఆయన స్మాల్ పెట్టారు, క్యాపిటల్ కాదు. స్మాల్ పెట్టినప్పుడు అది సొసైటీ ఎట్ లార్జ్, క్యాపిటల్ పెట్టినప్పుడు కృష్ణ కాన్షియస్నెస్ సొసైటీ. ఈ మూడవ పర్పస్ స్పెషల్గా మన కోసం రాయబడింది. వెరీ స్పెసిఫిక్. టు బ్రింగ్ మెంబర్స్ ఆఫ్ ది సొసైటీ, క్యాపిటల్ ఎస్, టుగెదర్ విత్ ఈచ్ అదర్ అండ్ నియరర్ టు కృష్ణ. ఎవరికి వారు కృష్ణుడి దగ్గరికి రావడం కాదు, అందరూ ఉమ్మడిగా రావాలి, కలిసి కృష్ణుడి దగ్గర రావాలి. అది ఆయన ప్రయోజనం. మన మధ్య ప్రేమ, సంబంధము, ఆప్యాయత, అనురాగము లేకపోతే మనం చేసేటువంటి భక్తిని శ్రీకృష్ణుడు స్వీకరించడు. ఇది రహస్యం. అందుకోసం ఆయన క్యాపిటల్ ఎస్. ఇది చెప్పింది మన కోసం. ఇది ఎట్లా చేస్తుంది? ఫస్ట్ అందరినీ దగ్గరకు తీసుకురావాలి, తర్వాత టుగెదర్ నియరర్ టు కృష్ణ. ప్రైమ్ ఎంటిటీ డెవలపింగ్ ఎన్ ఐడియా. ఇది ఇట్లా తీసుకురావడంలో ఉద్దేశం ఏమిటి అంటే రెండు, విత్ ఇన్ ది మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మెంబర్స్ అందరిలో, అంతేకాకుండా హ్యుమానిటీ ఎట్ లార్జ్, బయట ఉన్నటువంటి మానవ సమాజం అందరిలో కూడా మీరందరూ శ్రీకృష్ణుని యొక్క అంశాలు అనే విషయం గుర్తు చేయడం కోసం. ఎప్పుడైతే మనం శ్రీకృష్ణుని యొక్క అంశాలుగా గుర్తిస్తామో మనము, అప్పుడు మన మధ్య విభేదాలు ఉండవు, మన మధ్య అపార్థాలు ఉండవు, మన మధ్య ఎటువంటి వైషమ్యాలు ఉండవు. అప్పుడే మనము కృష్ణ ప్రేమను ఆస్వాదించగలుగుతాము, కృష్ణుని మనం చూసి ఆనందించగలుగుతాడు. కాబట్టి మొట్టమొదలు మనము ఈ థర్డ్ పర్పస్ని ప్రతిరోజు ధ్యానించాలి, ప్రతిరోజు ఆలోచించాలి. అప్పుడు కృష్ణుడికి మనం ప్రియమైన వారము కాగలుగుతాము. కృష్ణ చైతన్యాన్ని ప్రపంచవ్యాప్తంగా